నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు మోడీతో ఒక అరగంట పాటు సమావేశమయ్యారు. అందరూ అనుకుంటున్నట్లుగా, మరి అడుగుతున్నట్లుగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజు పోనీ అవి కాకపోయినా రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని రాబట్టే ప్రయత్నం చేస్తారా ఇప్పటికైనా? అలాగే వివిధ మంత్రులతో కూడా వరుసగా సమావేశాలు ఉంటాయి అని చెప్తున్నారు. మరి ఈ ఓవరాల్గా ఏం సాధించుకుని వస్తారు ఈ మీటింగ్ల తర్వాత? అంటే ఒక్క మీటింగ్తోనే ఏమీ సాధించరు. కాకపోతే ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న డిమాండ్ ఏమిటంటే, గతంలో అయితే ఆయన 1-2 రోజులు వెయిట్ చేయించేవాళ్ళు. ఆయన మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండకపోతే ఈయనకి ఏమీ పెద్ద ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఇవన్నీ ఊరికే అమిత్ షా గారు ఎదుగో ఇస్తున్నారు అపాయింట్మెంట్ అని, మోడీ గారు ఇస్తున్నారు అపాయింట్మెంట్ అని ఇలా వెయిట్ చేయించేవాళ్ళు. ఈసారి ఏమిటంటే ఆయనకి ఫస్ట్ ప్రియారిటీకి అనుకోండి, మోదీ గారు కానీ ఎవరైనా సరే, కేంద్ర మంత్రులు ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి కలుస్తాము అని కబురు పెడితే ఖచ్చితంగా వాళ్ళు కలిసి మోదీ గారు కూడా సగౌరవంగా ఆహ్వానించి, ఏం బాబు గారు ఏమిటి మీ ప్రాబ్లమ్స్ అని అడిగే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఈయన మీద డిపెండెంట్స్ కాబట్టి వాళ్ళు. నార్మల్గా అయితే వాళ్ళ సంగతి మనకు తెలిసింది. వాళ్ళు ఏమిటంటే గుజరాత్కి ఇచ్చినన్ని నిధులు మిగతా రాష్ట్రాలకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పొద్దానికి ఏమంటే లెక్కలే ఉన్నాయి బడ్జెట్లో. గుజరాత్కి ఎప్పుడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి గతంలో వాళ్ళు అలయన్స్లో ఉన్నప్పుడు కూడా 2014-19లో కూడా ఏమి ఇచ్చింది ఏమి లేదు పెద్దగా. ఓకే, అరకొరగా. లాస్ట్ గవర్నమెంట్లో కూడా వాళ్ళేమి జగన్ గారి మీద డిపెండెంట్స్ కాదు కాబట్టి ఓకే, ఈయనకి ఏదో టైంకి అప్పులు పుట్టి పథకాలన్నీ నడిపించారే కానీ అంతకు మించి కేంద్రం నుంచి ఏవో నిధులు వచ్చి పడి ఏ పనులు పెద్దగా జరిగినట్టు దాఖలాలు లేవు. అయితే ఈసారి బాగున్న పాజిటివ్ సిమ్టమ్ అంశం ఏమిటంటే, చంద్రబాబు గారి దీని మీద సంఖ్య మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది, ఈయన పార్లమెంటు సభ్యుల సంఖ్య మీద. కాబట్టి ఈసారి ఆయన అనుకున్నవి సాధించడానికి అవకాశం ఉంది. అయితే ఈయన ఏం చేస్తున్నారంటే, ఎంతసేపు పోలవరము అమరావతి అనుకుంటూ కేవలం వాటి మీదే ఫోకస్ పెడితే ఏం జరుగుతుందంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఎందుకంటే పోలవరం అనేది ఇప్పుడే తెగదది దానికి. ఎందుకంటే వీళ్ళు చెప్పే కమిటీలు, నివేదికలు ఇవన్నీ రావడానికి 1 year పడుతుంది. ఇంకా అమరావతి ఏమిటంటే, అమరావతి మీద ఖర్చు పెట్టొద్దని కానీ దాని నిర్మాణం చేయొద్దని కానీ ఎవరు అనరు. కానీ ఓవర్ ఫోకస్ అయిందనుకోండి, ఆయన ఎంతసేపు దాంట్లో డబ్బులు వచ్చేస్తే అది ఒక మహానగరం అయిపోతుంది. మహానగరం అవ్వడం అనేది అంత ఈజీ కాదు, టేక్స్ టైం, చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు హైదరాబాద్ మహానగరం కావడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? వీళ్ళు అనుకుంటున్నట్టు ఏదో ఐటీ వచ్చేస్తే మహానగరం కాలేదు హైదరాబాద్కు ఒక 100 ఏళ్ల చరిత్ర ఉంది, 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఎప్పటి నుంచో ఇది నగరం. ఇది ఎంతోమంది ఈ దేశంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి బతకడం కోసం ఇక్కడికి వచ్చారు. అందుకని ఇది మహానగరం అయింది. ఐటీ అనేది మనం కళ్ళ ముందు చూస్తున్న 10-20 సంవత్సరాల ప్రోగ్రెస్సే కదా. ఐటీ వల్ల ఇది మహానగరం కాలేదు. ఐటీ వల్ల ఇది ఒక సౌకర్యాలు పెరిగి ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీ స్థాయికి వచ్చింది. కానీ ఇది ఎప్పటి నుంచో మహానగరం కదా. ఇలాంటి మహానగరం నిర్మించాలి అని చంద్రబాబు నాయుడు గారు కోరుకోవడంలో ఏ తప్పు లేదు. కానీ అది ఏదో ఈయన టర్మ్లో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనుకోవడం కరెక్ట్ కదా. ఆయన చెప్తున్న మాటల ప్రకారమే ఆయన ఏమన్నారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో, ఈ 5 ఏళ్ళు సక్రమంగా పనులు జరిగి ఉంటే ఒక 50,000 నుంచి 1,00,000 మంది దాకా ఈ రాజధానిలో నివసించి ఉండేవాళ్ళు, 7 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేది అంటున్నారు ఆయన. ఎలా సాధ్యం అది? ఇప్పుడు 50,000 నుంచి 1,00,000 మంది వస్తే నగరాలు అయిపోతాయా? 1,00,000 మంది అనేది ఒక మండల కేంద్రం. అది మన చిన్న పట్టణం జనాభా ఉంది. ఇప్పుడు ఈరోజు మామూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా 5 లక్షల మంది నివసిస్తున్నారు. కాబట్టి 1,00,000 మంది జనం వస్తే 7 లక్షల ఉద్యోగాల కల్పన ఎలా జరుగుతుంది? ఆ రెండింటికి ఏదో కుదరడం లేదు. ఆయన ఏదో చెప్పేస్తున్నారు కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కింద ఆ రెండు ఎట్లా కుదురుతాయి? కాబట్టి ఈయన ఓవర్ ఫోకస్ చేసేసి దీని ఏదో అమరావతి న్యాయంలో నిర్మించేయాలి అని ఒక దీనికి పోయి, ఇదంతా పట్టుదలకు పోయి నిధులన్నీ అటు ఖర్చు పెట్టేయకుండా ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారనుకోండి. అన్నిటినీ ఈయన ముందున్న ప్రధానమైన ఏమిటి? పోలవరం 1, అమరావతి నిర్మాణం 2 అయితే మిగతా ఈయన చెప్పిన పథకాలన్నిటికీ డబ్బులు ఎలాగోలాగా సమకూర్చుకొని ఆ చెప్పిన మాట నిలబెట్టుకోవడం. చంద్రబాబు నాయుడు గారు మాట తప్పుతారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట మీద ఉన్నారు, ఆయన ఊరికి ఉత్తుత్తి అబద్ధాలు వాగ్దానాలు చేస్తారు అనేదే కదా ప్రతిపక్షాల ఆరోపణ. ఈసారి ఆయన దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఎలా? కరెక్ట్ చేసుకునే దిశగా పోవాలంటే నిధులు కావాలంటే కేంద్రం నుంచి ఎక్కువ నిధులను రాబట్టడమే కాకుండా, అయ్యా మీరు గుజరాత్కి ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇస్తారు, మాకెందుకు ఇవ్వరు అని గట్టిగా అడిగి తెచ్చుకోవడమే కాకుండా ఆ నిధుల్ని సమానంగా ఖర్చు పెట్టే దిశగా ఆలోచించడం.
ఇదే జగన్ గారు ఏం చేశారు, మొత్తం ఉన్న నిధులన్నీ పథకాలు బటన్ నొక్కి మిగతా ఏమీ లేకుండా చేసి పెట్టారు ఆయన. దాంతో ఏమైంది, పథకాల లబ్ధిదారులు ఓటు వేశారో లేదు పక్కన పెడితే, పథకాలు అందని వాళ్ళు మామూలు జనం, సాధారణమైన జనమంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా వ్యతిరేక ఓటుగా మారిపోయారు. ఈయన కూడా ఒకే విషయం మీద ఫోకస్ చేయకుండా అనేక విషయాలు, ఎన్నో నగరాలు ఉన్నాయి కదా, తిరుపతి ఉంది, గుంటూరు ఉంది, కర్నూలు ఉంది, ఎన్నో నగరాలు ఉన్నాయి. ఈ నగరాలన్నిటినీ కూడా ఎంతో కొంత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ఒక ప్రయత్నం జరిగితే, అక్కడ ఉద్యోగాల కల్పన అభివృద్ధి జరిగితే అందరికీ సమానమైన న్యాయం జరుగుతుంది. అలా కాకుండా ఈయన కేవలం ఏదో ఒకటే ఫోకస్ పెట్టి ఒకటే మనసులో పెట్టుకుని ఇలా చేయడం చేస్తే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ఇంతే, ఈయన ఏం మారరు, అధికారం వచ్చే వరకు ఒకలా మాడతారు, అధికారం వస్తే ఇంకోలా మాడతారు. ఎందుకంటే ఇప్పుడు ఈయనకు ఉన్నంత పవర్ గతంలో ఎప్పుడూ లేదు. గతంలో ఏమిటంటే ఈయన వాజ్పేయి గవర్నమెంట్లో కానీ ఫ్రంట్ గవర్నమెంట్లో కానీ ఈయన మాట చెల్లుబాటు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈయన విడిపోయిన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెల్ డెవలప్డ్ అప్పటికే. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే సమస్య, ఈయనకి విడిపోయిన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ 10 సంవత్సరాలుగా దాంట్లో అభివృద్ధి అని చెప్పుకోవడానికి గట్టిగా ఏమీ లేనటువంటి ఒక దుస్థితి ఉంటూ విశాఖ ఉక్కును తరలించే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. దానికి రైల్వే జోన్ ఎప్పటికీ వచ్చే అవకాశాలు ఒకటి లేవు. ఇక అనేకం ఉన్నాయి ఈయన ముందు సమస్యలు, 1 కాదు 2 కాదు, అనేక సమస్యలతో పాటు ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అనేది చిన్న విషయం కాదు. సరే, మీరు 20 లక్షలు కల్పించలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఆ దిశగా ప్రయాణం జరగాలి కదా. మీ హయాంలో ఒక 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటే కూడా చాలా పెద్ద విషయంగా జనం ఫీల్ అవుతారు. నిరుద్యోగ భృతి అనేది ఒకటి ఉంది, ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు డబ్బులు ఇవ్వాలి. కాబట్టి చాలా ఒక పెద్ద కుంపటిని ఆయన నెత్తిన పెట్టుకున్నారు. ఈ కుంపటిని దించుకోవాలి అంటే గతంలో లాగా ఏదో మాకు బ్రహ్మాండమైన మెజారిటీ చేశారు, జగన్ని పడగొట్టేశారు, జగన్ ఇక పైకి లేడు, మాదే రాజ్యం మేమే అనుకోని అలా వెళ్ళకుండా ఈయన జనం చాలా అలర్ట్గా ఉన్నారు. దానికి కారణం సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. జనం ప్రతిదీ 1000 కళ్ళతో చూస్తున్నారు. ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది. 1వ తేదీ నా జీతం ఇచ్చాడా లేదనేది మొన్న అందరూ అబ్జర్వ్ చేశారు. అంటే చాలామందికి ఇచ్చారు, ఇంకొంతమందికి ఇవ్వాలి అనేది ఒక టాక్ నడుస్తూ ఉంది. కొంతమంది ఆయన వ్యతిరేక వర్గాలు అసలు ఆయన జీతమే ఇవ్వలేదు, ఊరికే వచ్చిన వార్తలన్నీ అబద్ధాలని కూడా అంటున్నారు. అదేం కాదు, కొంతమందికి జీతాలు కొద్ది శాతం మందికి జీతాలు వచ్చాయి, కొద్ది శాతం మందికి రాలేదు కొంతమందికి. సరే, ఏదైనా కానీ 1వ తేదీకి జీతాలు ఇవ్వాలి అనే దిశగా ఆయన ప్రయాణిస్తున్నారు. అది మంచి సిమ్టమ్. అది 7,000 రూపాయలు ఇచ్చారు. ఇలా ఇంకా చాలా చేయడానికి ఆయనకి ఈరోజు కేంద్రం సహకారం ఉంది. కేంద్రం ఈయన వెళితే అపాయింట్మెంట్ ఇస్తుంది, కేంద్రం ఈయన వెళితే అడిగితే దాన్ని సానుకూలంగా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన మీద ఆధారపడి ఉంది కాబట్టి. మామూలుగా అయితే అంత ఛాన్స్ లేదు. ఆధారపడి అదే తమిళనాడు వాళ్ళు ఇంకెవరో పోతే, ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు పోతే అంత సులభంగా మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడు, వెయిట్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు. కాబట్టి ఈయనకు ఆ సౌలభ్యం ఉంది. కాబట్టి ఈసారి ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారి మార్క్ అంటే 40 ఏళ్ళు పైగా ఆయన రాజకీయ అనుభవం ఉంది. 14 ఏళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఈ టర్మ్ పూర్తి చేసుకుంటే 19 సంవత్సరాల టర్మ్ పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రులు భారతదేశంలో చాలా, అసలు ఉన్నారో లేదో నాకే అంత గ్యారెంటీగా తెలియదు, అసలు లేకపోవచ్చు కూడా. భారతదేశంలో ఈయన ఒక విశిష్టమైన ముఖ్యమంత్రిగా మిగులుతారు. అంటే ఈయనకున్న అవకాశం ఏమిటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లకుండా కేవలం ఊరికే మాటలు చెప్పి తూతూ మంత్రం చెప్పేసి నిధులు లేవు, ఏమి లేవు, ఆయన మాకేమి అదేంటి గతంలో ఏదో మట్టి ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు అన్నారే, మట్టి నీళ్లు కాకుండా ఈసారైనా సరే డబ్బులు తీసుకొని వస్తే అంతకు మించి సంతోషం ఏమీ లేదు. ఓకే సార్. మరి ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వెళ్తారు అని ముందు ఊహించుకున్నారు అందరూ, కానీ ఆయన వెళ్లకుండానే ఆయనే వెళ్ళారు. ఎందుకనే వెళ్ళలేదంటారు అసలు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో పనుల్లో మంత్రిగా ఇప్పుడే చార్జ్ తీసుకున్నారు కాబట్టి, ఇది కూడా ఇంపార్టెంట్ పని, ప్రజల్లో ఏదో తిరుగుతున్నారు కాబట్టి ఆయన వెళ్ళలేదా, లేదా ఊరికే 2 పవర్ సెంటర్స్ ఉండడం అనేది ఏ ప్రభుత్వానికైనా సమస్య కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి ఆయన చేసుకొని ముందుకు వెళ్తున్నారు. ఊరికే మనం ఏదో అడ్డుపడడం లాగా ఉంటుందేమో అని పవన్ కళ్యాణ్ గారే అనుకున్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని కొంచెం డౌన్ చేశారా అనేది ఈ కన్ఫ్యూజన్ అయితే అందరికీ ఉంది. పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ యాక్టివిటీస్లో అంతా సమాన స్థాయి తీసుకోవడం లేదు అనే కన్ఫ్యూజన్ జనసేనలో ఉంది. అయితే దీన్ని ఏదో మనం విభేదాలు ఇవని ఏదో డిఫరెన్సెస్ అనే దిశగా ఆలోచించడం అనేది అది కరెక్ట్ కాదు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పినట్టుగా ఒక రకంగా ఏమంటే ఈయన తల ఎగిరేసే టైప్లో కాకుండా ఆయన చాలా విషయాల పరిపాలనలో అనుభవం ఉంది కాబట్టి ఆయన చక్కదిద్దుతారు అనే నమ్మకంతో ఆయన చెప్పినట్టు వింటున్నారు. ఇవి ఇట్లా వినడంలో భాగంగా ఇదే నడుస్తూ ఉందా, లేకుంటే జనసేనను కానీ పవన్ కళ్యాణ్ కానీ కొంచెం సైడ్ చేద్దాము అనే ఆలోచన ఏమైనా ఉందా అనేది టూ ఎర్లీ ఇప్పుడు మాట్లాడితే మనం ఊరికే చర్చకు పనికొస్తుంది తప్ప దాంట్లో వాస్తవాలు నిజాలు ఎలా తెలుస్తాయి మనకు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు ఢిల్లీకి, మోదీ గారితో పాటు అపాయింట్మెంటు చంద్రబాబుతో పాటు కలిసి ఉంటే వేరే విధంగా జనసేనకు కొంచెం ఉత్సాహం ఉండేది. కాకుండా ఈయన మామూలుగా ఒక నార్మల్ మంత్రిగానే ఉన్నారు కానీ ఇంకా ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ యాక్టివ్ కాలేదు అనేది ఒకటి భావన అయితే ఉంది. అయితే చూద్దాం, ఆయనకి ఇంకా పరిపాలన ఎమ్మెల్యేగానే కొత్తగా వచ్చారు, మంత్రిగా పూర్తిగా కొత్త, అందులోనూ ఉప ముఖ్యమంత్రి చేశారు, అందులో కీలకమైన శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఏ మేరకు తన శాఖలకు న్యాయం చేస్తారు అంటే ఒక సినిమా హీరోగా మాటలు మాట్లాడడము, డైలాగులు చెప్పడము, నేను ప్రజలకు న్యాయం చేస్తాను, సామాన్యులకు న్యాయం చేస్తాను అని చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే 2.5 గంటల సినిమాలో శుభం కార్డు పడిన తర్వాత మనకేం గుర్తుంటుంది. దీనికి శుభం కార్డు అని సులభంగా పడదు రాజకీయాల్లో. ఈయన ఏమి చెప్తారో అవన్నీ కూడా చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారు జనం. కాబట్టి ఈయన తనకున్న శాఖలన్నీ కూడా కీలకమైన శాఖలు, గ్రామ ప్రజలకు న్యాయం చేసే శాఖలు. ఈయన తన అధికారాలను ఉపయోగించి గ్రామీణ ప్రజలకి, పేద ప్రజలకి ఎలా న్యాయం చేస్తారు, ఎంత న్యాయం చేస్తారు అనే దాన్ని బట్టి ఆయన పొలిటికల్ కెరీర్ కానీ, ఆయన రాజకీయాల్లో నిలబడతారా నిలబడరా, ఆయన పేరు ఉంటుందా చిరస్థాయిగా ఉండదా అన్నీ కూడా ఆయన మీద ఆధారపడినాయి, ఆయన యాక్టివిటీస్ మీద ఆధారపడినాయి. ఆయన ఢిల్లీకి వెళ్ళి మోదీ గారిని కలవడము, లేకపోతే ఫస్ట్ పేజీల్లో ఆయన ఫోటో రాకపోవడము అనేది సమస్య కాదు. దానివల్ల ఊరికే ఎవరో జనసేన వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు, ఇంకేమైనా అదంతా ఉంటుందేమో. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజలకు ఏమి చేస్తారు అనేది జనం చూస్తున్నారు. అంటే ఊరికే మాటలే మాడతారా, ఈయన నిజంగా యాక్టివ్గా ఏదైనా చేస్తారా, అది ఇప్పుడు జనం ముందున్న ఆలోచన. మరి ఆ ఆలోచన ప్రకారం ఆయన అడుగులు వేస్తారా, లేక ఊరికే తూతూ మంత్రం ఏమో సమీక్షలు, మీటింగులు, అధికారులతో చర్చలు ఇలా టైం గడిపేస్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఓకే, కాకపోతే మొత్తానికి కొంచెం అయితే అక్కడ ఆ ప్రాంతంలో అంటే నిన్న కాకినాడ, ఉప్పాడ సరే, ఎప్పుడు జనంలో తిరుగుతూ ఉండడం అనేది పాజిటివ్ సింబల్. ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక నాయకుడు ఎప్పుడూ కూడా సామాన్యమైన జనం మధ్య తిరుగుతూ వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటే, సరే పరిష్కారం సంగతి పక్కన పెడదాం, ముందు వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటే ఆ గ్రామీణ ప్రజలకి, పేద ప్రజలకి ఒక రకమైన మోరల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే ఓహో, పవన్ కళ్యాణ్ గారికి మనం ఈ విషయం చెప్పుకోవచ్చు, మనం చెబితే వినేవాళ్ళు ఒకరు ఉంటారు. ఎందుకంటే పాపం మా పేదవాళ్ళకి ఒక ఎంఆర్ఓ కానీ ఒక చిన్న స్థాయి అధికారి కూడా పలకడం సులభంగా అంత ఈజీ కాదు, యాక్సెస్ ఉండదు వాళ్ళకి, చదువు రాదు, చాలామందికి చదువు రాదు. వాళ్ళు ఒక మామూలు మండల కార్యాలయానికి వెళ్ళి కూడా తమకున్న సమస్యను పరిష్కరించుకోలేనంత అన్యాయమైన పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏకంగా ఉప ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి ఏమిటి మీ ప్రాబ్లం అని అడగడం అనేది వాళ్ళకి కరేజ్ పెంచుతుంది. అంటే నైతికంగా, అంటే వాళ్ళు ఏదైనా ఓకే, మాకు ధైర్యం ఉంది, ఓహో మనం ఏదైనా చెప్పుకోవచ్చు అనే నమ్మకం కుదురుతుంది. అందుకని జనంలో ఉండడం అనేది చాలా పాజిటివ్ సింప్టమ్. ఇంకా ముందు అంటే అధికారం అనేది మెల్లిగా ఏం చేస్తుందంటే, ఫస్ట్లో జనం కోసమే మనం అధికారంలోకి వచ్చినాం అన్నట్టుగా ఉంటారు, మెల్లిగా అధికారం కోసమే మనం అధికారంలోకి వచ్చామన్నట్టుగా మారిపోతారు. ఇది ఒక ట్రాన్స్ఫార్మేషన్. ఈ ట్రాన్స్ఫార్మేషన్కి పవన్ కళ్యాణ్ గారు గురి కాకుండా గనక ఉంటే ఆయన ఫ్యూచర్ లీడర్. రైట్, చూద్దాం మరి ఈ మొత్తానికి ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశాలు ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకొస్తాయో కొన్ని రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.